అయితే కొన్ని విషయాలు కొన్ని జంతువులను చూసి మనం నేర్చుకోవచ్చు. భూమి మీద అతి చిన్న కీటకాల్లో ఒక కీటకమైనటువంటిది చీమ. ఈ చీమ ఉన్న చీమలన్నిటికీ కూడా సారథ్యం వహిస్తుంది. ఈ చీమ ముందు నడుస్తుంటే ప్రతి చీమ కూడా దారి తప్పిపోకుండా, ఒక అడుగు ఇటు అటు వేయకుండా ఆ చీమను వెంబడిస్తూ ఉంటాయి. అవి నడిచే నడకను చూస్తే మిలిటరీ వారు నడిచినట్టుగా అనిపిస్తుంది. ఎంత కూడా తప్పదు. ఒకవేళ ఒకటి తప్పి అటు వెతికి మళ్ళీ వచ్చి ఆ లైన్లో కలుస్తుంది. ఎందుకంటే ఆ పక్కనన్నా ఈ పక్కనన్నా ఏమైనా ప్రమాదం ఉందేమో, మేము వెళుతున్నాం కదా ఏకంగా అని తడుముకుంటుంది, మళ్ళీ తిరిగి వచ్చే లైన్లో కలుస్తుంది. అది చీమలకు ఉన్నటువంటి కట్టడ. చీమల కంటే ముందు వేరొక చీమ నడుస్తుంది. అది వీటన్నిటికి కూడా మార్గాన్ని నేర్పుతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనంతటా మనం అన్నీ తెలుసని, నేను వాక్యపరుణని, నాకు అన్నీ బాగా తెలుసని, దేవుడు తప్ప ఇంకెవరో నాకు తెలియదని కొంతమంది అనుకుంటూనే త్రోవ తప్పి నశించిపోతుంటారు. అటువంటి వారికి కూడా దేవుడు కొన్ని కట్టడలు నియమించి ఏ ఒక్కరూ నశించిపోకూడదని, మనుషులు ఎలాగ నడవాలో, ఎవరిని అనుసరించి నడాలో ఆ అనుసరించి నడిచే వారిని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. ఎపిసిలకు రాసిన పత్రిక 13వ వచనంలో మనము చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, రెండవది ప్రవక్తలుగాను, మూడవది సువార్తికులుగాను, నాలుగవది కాపర్లుగాను, ఐదవదిగా ఉపదేశకులుగాను కొంతమందిని నియమించాడు. పరిశుద్ధులందరూ పరిపూర్ణులు అవ్వాలట. పరిపూర్ణత చెందాలంటే మన మీదకి ఆత్మ వచ్చినప్పుడే పరిశుద్ధత కలిగి పరిపూర్ణత చెందుతాం. వాక్యములో పరిపూర్ణత చెందుతాం, ఆత్మలో పరిపూర్ణత చెందుతాం. ఎప్పుడు పరిశుద్ధత మనకి కలుగుతుందంటే దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, ఆ కడగబడిన వారు సరిగ్గా నడిచిన తర్వాత, దేవుని బిడ్డలను వెంబడించినప్పుడు, ఎవరైతే సంఘము క్షేమాభివృద్ధి కలగాలని ఏ దేవుడైతే కొంతమంది నియమించాడో వారిని వెంబడించినప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చబడతా ఉంటాం. పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడట. మనం పరిపూర్ణులైతే క్రీస్తు శరీరము కాస్త క్షేమాభివృద్ధి చెందుతుంది అని అర్థం. క్రీస్తు ఎవరై ఉన్నారు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఆయన శరీరం ఏదేంటి? సంఘమే. ఈ చెయ్య ఆ బ్రదర్ కావచ్చు, ఈ చెయ్య ఆమె కావచ్చు, ఈ శరీరము ఆమె కావచ్చు, ఈ కాళ్ళు ఆమె కావచ్చు. వీళ్ళందరూ కలిపితే ఒక శరీరం అయితే ఆ శరీరానికి శిరస్సు యేసు ప్రభువారు. శిరస్సు ఏది చెప్తే, ఏ ఆలోచన మేరకు ఈ శరీరం నడిపిస్తే శరీరం అలాగే నడుస్తుంది కదా. ఈ తలలోంచి వచ్చిన ఆలోచన మేరకే మనం మా చెయ్యిని ఉపయోగిస్తాం. ఈ శరీరం పనిచేయటం మొదలు పెడుతుంది, ఈ చెయ్యి పనిచేయటం మొదలు పెడుతుంది, ఈ కాలు పనిచేయటం మొదలు పెడుతుంది, ఈ కాలు పనిచేయటం మొదలు పెడుతుంది. కానీ ఈ శిరస్సులోంచి ఆలోచన రాకపోతే మన శరీరంలో కదలికలు అనేవి ఉండవు. ఈ శరీరానికి బోధించే బోధ ఎక్కడి నుంచి వస్తుందంటే మన తలలోంచి వస్తుందట. అంటే ఈ తలలో ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన శరీరాన్ని అంతా కదిలిస్తుంది. ఏ సంకేతం అయితే మన మెదడులోంచి వస్తుందో ఆ మెదడును అనుసరించి మన శరీర భాగాలు పనిచేస్తాయి. ఒకవేళ మెదడులోంచి వచ్చే ఆలోచన శరీరానికి అందకపోతే శరీరము నిర్జీవమై ఉంటుంది. అది కదలిక లేనిదిగా, మృతమైందిగా ఉంటుంది. ఇంకా అది కదలదు. చాలామందికి బ్రెయిన్ డెడ్ అయిపోతుంటుంది. ఆలోచించాను, నేను ఒక వ్యక్తిని చూశాను. బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తి ఏమవుతుందంటే ఈ తలలో ఉన్నటువంటి ఇంక మెదడు పనిచేయదు. అతను సచ్చినోళ్ళు అలా పడుకుని ఉంటాడు, కానీ ఊపిరి ఆడుతుంది. ఆ ఊపిరి ముక్కులోంచి రాదు కానీ నోట్లోంచి వస్తూ ఉంటుంది. శరీరం ఇంత కూడా కదలదండి. ఆ బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయదు. కానీ కేవలము కళ్ళు అలాగే ఉంటాయి, కానీ కళ్ళు కూడా ఎటు తిరగవు, అలాగే చూస్తూ ఉంటాయి.
ఈ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తులకి. అలాంటి వ్యక్తులు చాలామంది ఏం చేస్తారంటే ఆ ఇంటి వారో లేకపోతే పిల్లలు భార్యో ఈ బాడీలో ఉన్న అవయవాలు వేరే దానికి మార్చుకోవటానికి వేరే ఒకరికి మార్చుకోవటానికి అవకాశం కూడా ఇస్తుంటారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు చనిపోయిన వారితో సరి సమానం. అలాగే ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు మాట సంఘం వినటం నేర్చుకోవాలి. సంఘము యేసుక్రీస్తు మాట వినకపోతే ఈ శరీరం అంటండి మృతమైనదిగా ఉంటుంది, జీవము లేనిదిగా ఉంటుంది, కదలిక లేనిదిగా ఉంటుంది. ఆలోచన లేని సంఘము పని చేస్తే ఎలాగుంటుందో మనం ఆలోచించవచ్చు. ఆలోచన లేకుండా పని చేస్తే ఎలాగుంటాం? ఎక్కడో దుఃఖం పడతాం, ఏదో చెడ్డ పని చేస్తాం, తప్పు పని చేస్తాం. మనకు బోధించే వాళ్ళు లేనప్పుడు ఎక్కడో అక్కడ మనం వెళ్ళి పాపం చేస్తూనే ఉంటాం. కానీ మనకు బోధించేవాడు ఉన్నప్పుడు, మనకు డైరెక్షన్ చెప్పేటువంటి వాడు ఇలా నాడు ఆలోచన చెప్పేటువంటి వాడు మనకు ఉన్నప్పుడు మనం తప్పు చేసే అవకాశము లేనిది. కాబట్టి సంఘము తప్పు చేయకూడదని. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము అని, ఆ శరీరము అభివృద్ధి చెందాలని, క్రీస్తు యొక్క శరీరం అభివృద్ధి చెంది సంపూర్ణంగా మార్చబడాలని, పరిశుద్ధులమైన మనము అభివృద్ధిలోకి రావాలని ఈ సంఘము అభివృద్ధి చేయడం కోసం, క్రీస్తు సంఘాన్ని పైకి లేవనెత్తడం కోసం ఆయన కొంతమంది మనుషులను ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా ఎవరిని ఏర్పాటు చేశాడంటే అపోస్తలులను ఏర్పాటు చేశాడు. రెండవదిగా ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. మూడవదిగా సువార్తికులను ఏర్పాటు చేశాడు. నాలుగవదిగా కాపరులను ఏర్పాటు చేశాడు. ఐదవదిగా ఉపదేశకులను ఏర్పాటు చేసి సంఘ పరిచర్య ధర్మము వీరి ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి బోధలను అనుసరించాలి? 5 ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ప్రవక్తలు, అపోస్తులు. 5 ఎవరండి? అపోస్తులు, రెండోది ప్రవక్తలు, మూడోది సువార్తికులు, నాలుగోది కాపర్లు, 5వ వారు ఉపదేశకులు. ఈ 5 యొక్క బోధ మీద సంఘము కట్టబడుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అంటే వీరికి మించిన బోధ ఏదన్నా వచ్చిందంటే ఆ బోధ చెడ్డ బోధే. ఆ బోధన మనం అనుసరించకూడదు. కాబట్టి కింద కూడా రాయబడింది ఏమిటంటే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకుపోవున్నట్లు పెంపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. మనమన్ని విషయాల్లో కూడా ఎదగాలంటే ఇక మీద పసిపిల్లలై ఉండకూడదు. అపోస్తలులు ఎవరండి? వారు ఏదైనా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. సఫీరా అనని 2 కూడా చనిపోయారు. వారు దేవుని శోధించాలనుకున్నారు. అమ్మిన వెలలోంచి కొంత దాచుకున్నారు. ఇదే అమ్మేమన్నారు, ఇదే ఉంది అన్నారు. కానీ దేవుడు దాన్ని చూశాడు కాబట్టి పేతురు గారు మాట్లాడే వెంటనే ఆ నోటి చురుకుతనాన్ని బట్టి దేవుడు మాట్లాడినప్పుడు వారిద్దరూ కూడా మరణించారండి. అపోస్తులు అంటే ఇలాగుంటారు. చాలాసార్లు మరి కొంతమంది సేవకులు అనబడినటువంటి వారు అపోస్తులైనటువంటి ఫలానా వ్యక్తి అని రాసుకుంటారు. ఎక్కడ రాసుకుంటారు? ఫ్లెక్సీల మీద రాస్తుంటారు, లేకపోతే ఇంకో చట్టం కూడా రాస్తుంటారు. ఏమని రాస్తారండి? అపోస్తులైన ఫలానా వ్యక్తి. నేను నా పేరు పెట్టుకుందాం పోనీ, అపోస్తులైన ఎలీషా గారు అని రాసుకుంటాను. నేను అపోస్తులని అయిపోతానండి? అవుతానా? దేవుడు నాకు ఏ సురుకుతనాన్ని ఇచ్చాడా? పోనీ ఆ అపోస్తులు మాట్లాడినట్టు నేను మాట్లాడగలుగుతానా? అపోస్తులు చేసిన కార్యములు నేను చేయగలుగుతానా? కనీసం అపోస్తులని పేతురు గారు వెళ్తున్నప్పుడు ఆ వీధుల్లో మంచాలు పెట్టినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడుతున్నారే, కనీసం నేను వెళితే వీధిలోని గజ్జి కుక్కైనా స్వస్థపరచబడుతుందా? స్వస్థపరచబడదు. కనీసం నేను మాట్లాడితే ఆ మాట నిజమవుతుందా? అది కాదండి. మరి నేను ఎలాగ అపోస్తులని రాసుకునే పేరు రాసుకునే అర్హత మనకు ఉందంటారా? ఆలోచించండి. ఎవరైనా అపోస్తులు ఎలాగ ఉండాలి? ఇలాగంటే ఇలాగే. ఒకరు ముద్ర వేస్తే తెల్ల కాగితం మీద ఒకడికి వెళ్ళిపోతుంది ఆస్తి. ముద్ర వేస్తే ఒకడు రక్షించబడతాడు, ముద్ర వేస్తే ఒకడు చంపబడతాడు. అపోస్తులైనటువంటి విలువ అది. నేను అపోస్తులు అంటే ఎలీషాను అని రాసుకుంటానంటే మొట్టమొదటిగా నేను అపోస్తులనే కాదా అని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అపోస్తులకు ఉన్న లక్షణాలు వేరు, ఆ గుణగణాలు వేరు.
ఆత్మ ఎల్లప్పుడూ వాడుతూ ఉంటుంది. అన్నట్లుగానా చేసే కార్యములు జరిగించే దేవాతీయులు వారితో ఉంటాడు. ఇది అపోస్తులు చేసే పని. రెండోదిగా మనం ఆలోచించాలి ఏదండి, ప్రవక్తలు. ఎవరు ప్రవక్తలు? ఎలాగుంటారు ప్రవక్తలు అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతి వాక్యాన్ని చెవుల ద్వారా విని, సాక్షాత్తు దేవుడే వారితో మాట్లాడుతున్నప్పుడు అనేక మందిని బోధించేటటువంటి వారు, దేవుడే వారితో నడుస్తున్నప్పుడు మంచిని చెడ్డని చెడ్డగా చెప్పి వారిని హెచ్చరించేటువంటి వారు ప్రవక్తలు. భక్తుడైన యోహాన్ గారు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన గొప్ప ప్రవక్త, బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు. హేరోదు అనే రాజు తన తమ్ముడు భార్య అయినటువంటి ఫిలిప్పి భార్యను హేరోదికను అతను ఉంచుకున్నప్పుడు, ఇంకా పచ్చికని చెప్పుకోవాలి, చెడ్డగా ఆమెతో తిరుగుతున్నప్పుడు, ఇది తెలిసిన యోహాన్ గారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు, నువ్వు చేస్తున్నది తప్పు కాదా? ఎంత చెడ్డ పని చేస్తావు? నీ తమ్ముని భార్యతో చెడ్డగా తిరుగుతావా? నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని రాయబడిన తెలీదా? నీ పొరుగువాని భార్యతో పోకూడదని నీకు తెలీదా? పైగా నీ తమ్ముని భార్యతో వ్యభిచరిస్తావా? చెడ్డ పని చేస్తావా? దుర్మార్గుడా, నీచుడా అని వెళ్ళాడు చూపించాడు. ప్రవక్తలు ఏం చేస్తారండి? వేలి పెట్టి చూపిస్తారు. ఖబర్దార్, జాగ్రత్త, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఎవరనుకున్నా ఇందాక? ఏమనుకున్నాం మనం? ఈ వేలు ఏమనుకున్నాం? ప్రవక్తలు అనుకున్నాం. ఈ వేలేటండి? ప్రవక్తలు. ఈ వేలు అపోస్తులు అయితే, ఈ వేలు ప్రవక్తలు. చూపిస్తారు, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయకు. హేరోదా, ఏంటనుకుంటున్నావు? దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా ఉండు. చెడ్డ పనులు చేసి దేవుని నామానికి అపకీర్తి తెస్తావా? రాజ్యాన్ని పరిపాలించిన రాజు అయ్యిండి నువ్వు దేశం మొత్తం కూడా ఇలాంటి చెడ్డ ఆనవాయితీలు నేర్తావా? చెడ్డ పనులు నేర్తావా అని వేలు పెట్టి ఆ ప్రవక్త ఇలా చూపించాడు. ప్రవక్త అంటే ఎలా ఉంటాడండి? వేలు పెట్టి చూపిస్తాడు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వేలు పెట్టి చూస్తుంది. తప్పు చేస్తున్నావు, చెడ్డ పని చేస్తున్నావు, తిన్నంగా ఉండు, లేదంటే దేవుడు నీ బ్రతికెంటూ వెలకట్టేస్తాడని ఖచ్చితంగా చూపిస్తాడు. ఇతన్ని ప్రవక్త అని. బహుశా ఇలా మాట్లాడితే చాలామంది కోపం వస్తుంది. నువ్వు ఇలా చేస్తున్నావు అన్నావు అనుకోండి, ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది.